మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా కొంతమంది మద్యానికి బానిసై దానిలోంచి బయటికి రాలేకపోతుంటారు. మరి ఇలాంటి వారికి ఎలాంటి ఆహారం ఉంది, మరి ఆ జబ్బుల బారిన పడకుండా శరీరం కాపాడుకోవడం ఎలా? మనతో పాటు ఉన్నారు చిట్టిబట్ల మధుసూదన శర్మ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే చాలా మంది మద్యానికి బానిసలైపోయి ఎప్పుడు సంవత్సరాల తరబడి తాగుతూనే ఉంటారు. బయటికి వద్దాం అనుకుంటున్నామండి, కానీ మేము మానలేకపోతున్నాం అని కూడా వినిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి వారికి మీరు ఏం చిట్కాలు చెప్తారు? చాలా చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా చాలా మంది ఈ విషయంలో త్వరగా బయటపడలేరమ్మా. సో తెలుసో తెలియకో అవగాహన లోపంతోనూ ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను కంపెనీ కోసము, స్టేటస్ కోసము, మరొక దాని కోసము, ఎంజాయ్మెంట్ కోసము, టేస్ట్ కోసము ముందు అలవాటు పడిపోతారమ్మా. అది క్రమంగా వ్యసనం అయిపోతుంది, దుర్వ్యసనం అయిపోతుంది, చెడు వ్యసనం అయిపోతుంది. సో దీని ప్రభావం చేత ఆరోగ్యం రోజు రోజుకు రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ చాలా క్షీణతకు గురయ్యి చాలా దీనమైన స్థితికి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందమ్మా చాలా మందిలో. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంతమంది రియలైజ్ అయిపోయి బయట పడాలనుకున్నా పడలేకపోతున్నారు. అప్పటికే జరగవలసినంత నష్టం చాలా మంది జరిగిపోయింది. సో ఈ ఆల్కహాల్ వల్ల తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి అన్ని కణాలు డ్యామేజ్ అయిపోతాయమ్మా. సో ముఖ్యంగా మెదడుకు సంబంధించిన సమస్యలు, లివర్కు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత ఈ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, అన్ని రకాల సమస్యలు ఈ ఆల్కహాల్ వల్ల, ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుంటాయమ్మా. సో చాలా మందికి తెలియదు పాపం. రెండోది ఏంటంటమ్మా, ఇక్కడ రెండు విషయాలు మన ప్రేక్షకులు తెలుసుకోవాలి. సో ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ కు బర్డన్ ఎక్కువైపోతుందమ్మా. అంటే ఆల్కహాల్ డ్యామేజ్ అయ్యేది లివరే కదమ్మా. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చెడు దోషాన్ని తొలగించడానికి లివర్ కు భారం ఎక్కువైపోతుంది. సో లివర్ కు భారం అయినప్పుడు ఆ లివర్ కు మంచి పోషకాంశాలు మనం అందివ్వగలిగితే ఆ భారాన్ని అది ఓవర్కమ్ చేసేదానికి సపోర్టివ్ ఉంటుంది. కొంతమేరకి ఈ రోజుల్లో అది చేసేటువంటి పరిస్థితి లేదు. విపరీతంగా డ్రింక్ తీసుకుంటుంటారు, పోషకాహారం లభించదు. దానివల్ల లివర్ కు బర్డన్ ఎక్కువ కావడము, పోషకాహారం లోపం ఉండడం చేత లివర్ ఇంకా బర్డన్ కు గురైపోయి ఇంకా అవస్థపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే, ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో మీరు గమనించినారో లేదో, ఈ స్నాక్స్, తర్వాత నూనెలో దేవినవి, వేయించినవి, ఇటువంటివన్నీ ఎక్కువ తీసుకుంటారు మా. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత ఈ చిప్స్, ఆల్కహాల్ తీసుకుంటప్పుడు. సో ఇవన్నీ కూడా అందుకే జంక్ ఫుడ్స్ అంటారమ్మా. సో ఇవన్నీ ఏమంటే కడుపు నిండేదానికి తప్ప ఇందులో పోషకాంశాలు ఉండవు. రెండోది ఏమంటే, ఎప్పుడైతే ఈ ఆహార పదార్థాలను నూనెలో వేయిస్తారో అప్పుడు పోషకాంశాలన్నీ దాదాపు పోతాయమ్మా. ఏవో కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి ఉంటాయి తప్ప ఈ సూక్ష్మ పోషకాలన్నీ నాశనం అయిపోతాయి. సో ఈ ఆల్కహాల్ సేవించేటువంటి వాళ్ళు లివర్ కి స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా చాలా అవసరం. కానీ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ కు బర్డన్ ఎక్కువైందో, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కూడా, తీసుకునేటప్పుడు కూడా ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ ఆహార పదార్థాలు ఉన్నటువంటి పోషకాంశాలు లేమి ఒకటి, అదేవిధంగా ఈ ఆహార పదార్థాలు ఎక్కువ వేయించినటువంటి నూనెలో దేవినటువంటి ఆహార పదార్థాల వల్ల కొన్ని శరీరానికి హాని చేసేటువంటి కెమికల్స్ కూడా అందులో ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అవి కూడా బాడీకి హాని చేస్తాయి. సో ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేయాలంటే లివర్ కు శక్తి కావాలి. సో అక్కడ మనం సరైనటువంటి పోషకాంశాలు లివర్ కు అందివ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల. సో ఈ రెండింటి వల్ల ఏమైతుందంటే లివర్ చాలా డ్యామేజ్ అయిపోతుందమ్మా. సో దీనికి ఏంటంటే క్రమక్రమంగా ఏం జరుగుతుందంటమ్మా, కడుపులో పుళ్ళు తయారు కావడము, అల్సర్స్ కావడము, రక్తం తగ్గిపోవడము, తర్వాత ఈ శరీరం వణకడం, అది చిన్న గ్లాస్ పట్టుకోవాలని వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఆకలి లేమైపోతుంది, తర్వాత కాళ్ళు చేతులు వాపులు రావడము, మొత్తం అమ్మ. ఒకటంటే ఏమిటమ్మా, ఓపిక లేకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, తర్వాత మానసికమైన పరివర్తనలో మార్పులు రావడము, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క ప్రభావం చేత కలుగుతుంటాయమ్మా. సో దీనికి నేను చెప్పేది ఏంటంటమ్మా, జరిగినప్పటికీ రియలైజ్ అవ్వడం చాలా చాలా ప్రధానం. సో ఇప్పటికైనా గుర్తెరిగి జాగ్రత్త పడి మనం కొంచెం కేర్ తీసుకోగలిగితే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. సో ఈ ఆల్కహాల్ వల్ల కలిగేటువంటి ఉపద్రవాల నుంచి మనకు బాడీని రక్షణ పొందాలంటే ద బెస్ట్ డైట్ ఇన్ ద వరల్డ్ స్ప్రౌట్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది తెలియదు మొలకెత్తిన గింజలు. సో ఫస్ట్ మొలకెత్తిన గింజలమ్మా ప్రపంచంలోనే నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సో నంబర్ 2 వచ్చేసి నట్స్, రెండవ పదార్థంగా నట్స్. సో ఈ మొలకెత్తిన గింజలని, విత్తనాలని, అదే నట్స్ ని రోజు ఒక ఆహారంలో ఏదో ఒక టైంలో వాడుకోవడం వల్ల
వీళ్ళు విపరీతంగా ఆల్కహాల్ తాగినప్పటికీ, కొద్ది గొప్ప ఆల్కహాల్ తాగినప్పటికీ, ఆల్కహాల్ వల్ల వీళ్ళ యొక్క దేహం డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఈ యొక్క స్ప్రౌట్స్ అదేవిధంగా నట్స్ చాలా చాలా ఉపయోగపడతాయమ్మా. సో ఈ మొలకెత్తిన విత్తనాలలో సూక్ష్మ పోషకాలు విపరీతంగా ఉంటాయమ్మా. సో బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, వాట్ నాట్ ఎల్స్ మొత్తం ఉంటాయి. అంటే కొద్ది స్థూల పోషకాలు ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాలు చాలా చాలా ఉంటాయి. అదేవిధంగా నట్స్ లో స్థూల పోషకాలు ఎక్కువ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తర్వాత ఫైబర్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్ ఉంటుంది అమ్మా. దీంతో పాటు ఈ యొక్క ప్రోటీన్స్ ఉంటాయి. సో వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. సో ఈ రెండు న్యాచురల్ గా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వాటిని మనం ఎప్పుడైతే ఇవ్వగలమో, ఈ లిక్కర్స్ మద్యపానం అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి, సో వాళ్ళ శరీరము రోగాల బారిన పడకుండా, రుగ్మతల బారిన పడకుండా ఉండేందుకు ఈ యొక్క ఇవి కాపాడతాయమ్మా. ఇది డైటరీ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా వాడుకోవాలంటమ్మా, రోజు ఒక్కసారమ్మా ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్, మొలకెత్తినటువంటి విత్తనాలు ఒక కప్పు తీసుకొని, ఆ కప్పు మొలకెత్తిన విత్తనాలలో డ్రై నట్స్ అమ్మా, ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు అమ్మా, ఇలాంటివన్నీ కూడా, తర్వాత ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు ఇలాంటివి. సో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అవి. సో 3-4 రకాలు ఒక 5-6 గంటల సేపు ఇట్లా నానబెట్టేసేసి అందులో కలిపేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలతో పాటు కలుపుకోవచ్చు. దాంతో పాటు తర్వాత బత్తాయి, అరటి, అదేవిధంగా ఆరెంజ్ పండు, జామ, బొప్పాయి, ఈ ఫ్రూట్స్, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్, వీటితో పాటు ఈ ఖర్జూరము, తర్వాత ద్రాక్ష ఇలాంటివి కూడా అందులో వేసేసుకోవచ్చు. బాగా టేస్ట్గా తయారు చేసుకొని రోజు ఒక్కసారమ్మా, ఎస్పెషల్లీ ముఖ్యంగా సాయంత్రం పూట ఈ డిన్నర్గా ఇది వాడితే మాత్రమా చాలా విత్ ఇన్ 1 month లో కూడా వాళ్ళకి తెలుస్తుందమ్మా, మార్పు అనేది డెఫినెట్ గా వస్తుందమ్మా. ఎంతో మందికి ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు నేను ఈ యొక్క ఇది చాలా బాగుంది సార్. అసలు ఇప్పటి వరకు వెళ్ళలేదు ఈ చిట్కా అనేది. నిజమా, చాలా మంది అదే చెప్తారమ్మా. సో చాలా విత్ ఇన్ 1 month లోమా అంత నోటిసబుల్ చేంజ్ చేస్తారు. మరి వాళ్ళకు ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే ఈ ఆల్కహాల్ తీసుకుంటారో మరి కుటుంబ సభ్యులు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ ఆరోగ్యంలో మార్పు వచ్చేసరికి ఆ కుటుంబ సభ్యులు కూడా అంత హ్యాపీగా ఉంటుంది. చక్కటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క వాళ్లే కాకుండా, అంటే ఆల్కహాల్ తాగే వాళ్లే కాకుండా ఆ కుటుంబం కూడా చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు తీసుకునేటువంటి ఆహారం కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్, చాలా మంచి చిట్కా, అసలు ఇప్పటి వరకు వినని చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే.